అందరికీ నమస్కారం, నేను మీ రాఘవేంద్ర. మీకు ఈరోజు కొత్త మైక్ అయితే తీసుకొని వచ్చాను. ఇది అన్బాక్సింగ్ చేసి దీని రివ్యూ అంతా మీకు ఎలా ఉందో చూపిస్తాను. సౌండ్ క్వాలిటీ అంతా కూడా మనకు నాయిస్ అంతా కూడా మీకు ఎలా ఉందో చూపిస్తాను. ఇది వచ్చేసి గ్రెనరోలో కొత్త మోడల్ అండి. మీరు చూస్తున్నారు కదా, గ్రెనరోలో కొత్త మోడల్ అయితే వచ్చింది. సూపర్ మోడల్ అయితే వచ్చింది. మనకు దాదాపు హోలీ ల్యాండ్లో మనకు 15,000 రూపీస్ ఉన్న మోడల్లో అయితే మనకు గ్రెనరోలో అయితే కూడా తీసుకొని వచ్చాడు. ఆల్రెడీగా మనకి ఇదే మోడల్లో డిజిటెక్ కూడా వచ్చింది ఫస్ట్లోనే. దానికి సంబంధించిన మీకు ఐలో అయితే ఇస్తున్నాను, లింక్ వెళ్ళి చూడొచ్చు, లేదా డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడొచ్చు. ప్రజెంట్ అయితే మనం ఇది అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. చూడండి, వైర్లెస్ మైక్ మనకు చూస్తున్నారు కదా. మనకు దీంట్లో ఏమేమి ఇచ్చారో ఒకసారి అయితే చూద్దాము. మనకు మైక్ సెట్ విత్ బాక్స్తో సహా మనకు ఛార్జింగ్ కేస్ అయితే వస్తుంది. మనకు దీంట్లో ఏమేమి ఇచ్చినారో అది కూడా చూపిస్తాను. మనకు మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ అయితే ఇచ్చారు. మనకు దీంట్లో కేబుల్స్ కూడా ఇచ్చారండి. దీనిలో మనకు ఛార్జింగ్ కేబుల్, దీనికి ఒకటేసారి మనము 2 మైక్స్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు ఒకటేసారి. మనకు USB పోర్ట్ అయితే ఇచ్చింటారు. మనకు అడాప్టర్ అయితే ఉండదు, సపరేట్గా అయితే బై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు ఒకటి ఐఫోన్కి కనెక్టర్ అయితే ఇచ్చింటారు, అడాప్టర్ అయితే ఇచ్చింటారు. సో ఇవైతే ఉంటుంది దీంట్లో. వచ్చి ఇది చూడండి, మైక్ 2 మైక్స్, ఒక రిసీవరు సెట్తో సహా వస్తుంది. అన్బాక్సింగ్ చేసాం కదా, ఇది అంతా కూడా కనెక్షన్స్ మనకు ఉంటాయి. దీంట్లో మనకి ఇట్లా స్టిక్కర్ అయితే ఉంటాయి. అవన్నీ తీసేసి మనకు ఇక్కడ మనకు డిస్ప్లే కూడా వస్తుంది. అంతా మీకు చూపిస్తాను, చూద్దాము. ఓకే, చూడండి, మనకి ఇక్కడ మనకు ఇది రాలే కదా, మనకు ఇది సైడ్కి అయితే అనిపిస్తున్నా. ఇక్కడ చూడొచ్చు మీరు, మనం పెడితేనే దీంట్లోకి ఇన్సర్ట్ చేశాను. మనకు ఇక్కడ చూడండి ఛార్జింగ్ అయితే అన్నట్టు చూపిస్తుంది. ఇక్కడ రెడ్ మార్క్ అయితే కనబడుతుంది. అలాగే మనకి ఇక్కడ చూడండి 92% అయితే మనకు ఛార్జింగ్ కేసులో ఉంది. ఇది మనకు ఛార్జింగ్ అయితే ఉంది చూడండి లెఫ్ట్ సైడ్. అలాగే మనకు రైట్ సైడ్ కూడా కావాలన్నప్పుడు దీన్ని కూడా సేమ్ తీసేసి దీంట్లోకి ఇన్సర్ట్ చేసేసామంటే చూడండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మనకు ఛార్జింగ్ అయితే అవుతుంది. ఇలాగా మనకు ఛార్జింగ్ అయితే మనకు ఇన్బిల్డ్గానే మనకు ఈ కేసుతో మన మైక్స్ ఛార్జింగ్ అయితే ఉంటాయి. అడాప్టర్ కూడా ఛార్జింగ్ చూపిస్తాను మీకు. ఇది చూడండి, ప్రజెంట్ ఈ 2 మైక్స్ అయితే తీస్తున్నా. ఓకే, ఛార్జింగ్ అయితే 92 ఉంది కదా. ఇది చూడండి, అడాప్టర్ మనము వెనకసారి మనకు Type-C కనెక్షన్ అయితే ఇచ్చింటాడు. మనం మొబైల్తో ఛార్జర్తోనే మనం చేసుకోవచ్చు. చూడండి 92% ఇది బ్లింక్ అయితే ఉంది. చూడండి 92% బ్లింక్ అయితే అవుతుంది. సో చూసారు కదా, ఇలాగా మనకు ఇప్పుడు మనము ఈ మైక్తోనే మనం టెస్ట్ అయితే చేద్దాం. మనకి ఇలా రిసీవర్ అయితే వస్తుంది. చూడండి, గ్రెనరో రిసీవర్ అయితే వస్తుంది. మనకి ఇక్కడ 2 లైట్స్ అయితే ఇచ్చింటాడు, చూడొచ్చు. మనం దీనిలో ఇన్సర్ట్ చేస్తేనే 2 లైట్స్ పడినాయి. ఇక్కడ మనకు కనెక్ట్ అవుతుందండి, ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. చూడొస్తున్నారు కదా, ఇక్కడ ఆటోమేటిక్గా కనెక్ట్ అయినాయి. చూడండి 2 మైక్స్ కూడా కనెక్ట్ అయిపోయింటాయి. మనకు చూస్తున్నారు కదా, 2 మైక్స్ కూడా కనెక్ట్ అయినాయి. ఓకే, మీకు ఫస్ట్ ఇక్కడ మనకు మోడ్స్ అయితే చూపిస్తాను. చూడండి, మనకు అన్ని లైట్స్ ఆఫ్లో ఉన్నాయి కదండి. ఫస్ట్ టైము అంటే మనకు ఫుల్గా వాయిస్ అనేది హెవీగా, అంటే బయట పక్క నాయిస్ అనేది హెవీగా వస్తుంది. మనం ఒకసారి ప్రెస్ చేసినామంటే ఫస్ట్ లైట్ పడుతుంది, అంటే నాయిస్ లెవెల్ ఫస్ట్లో ఉంటుంది. అంటే కొంచెం వరకు నాయిస్ అనేది తగ్గుతుంది. 2 టైమ్స్ సెకండ్ టైం ప్రెస్ చేస్తుంటే 2 టైమ్స్ బ్లింక్ అవుతుంది, అంటే నాయిస్ లెవెల్ అనేది ఇంకా తగ్గుతుంది. అండ్ థర్డ్ టైం ప్రెస్ చేసామంటే 3 టైమ్స్ లైట్ అయితే ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది. ఫుల్గా మన వాయిస్ అనేది క్లారిటీ పెంచి నాయిస్ అనేది తగ్గించేస్తుంది టోటల్గా. అండ్ మనము ఒకవేళ మనకు స్టాండ్ బై మోడ్లో మనం మ్యూట్ చేయాలనుకుంటే, మనం మాట్లాడేది రికార్డింగ్ కాకూడదు అనుకుంటే, పవర్ బటన్ని 2 టైమ్స్ ప్రెస్ చేసామంటే మైక్ అనేది ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ 2 టైమ్స్ ప్రెస్ చేసామంటే మైక్ అనేది ఆఫ్ అయిపోయేసి ఆటోమేటిక్గా మనకు మైక్ రికార్డింగ్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ అదే పవర్ బటన్ని మనము 3 టైమ్స్ వెంటనే క్లిక్ చేసామంటే ఇది లాస్ట్ ఉంది కదండి, రివర్బరేషన్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. చూడండి 1 2 3 రివర్బ్ మోడ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. దీంట్లో ఎట్లుంటుందంటే మనకు సౌండ్ దీంట్లో ఎట్లుంటుందంటే మనకు ఏదన్నా మనకు స్టేడియంలో కానీ లేదంటే ఏదైనా హాల్లో మాట్లాడినప్పుడు ఎట్లుంటుందో క్వాలిటీ సౌండ్ అనేది అట్లా ఉంటుంది.
ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇప్పుడు మనము లైవ్గా అయితే ఇది ఎలా ఉందో మనం చూద్దాము. ఓకేనా, ఇప్పుడైతే నేను ఆఫ్లో ఉంది. నేను ఇదే మైకే నేను డైరెక్ట్గా కనెక్ట్ చేసుకుంటున్నాను. ప్రజెంట్ మనకు ఒక మైక్ చాలు కాబట్టి ఒక మైక్ తీసుకుంటున్నా. ఓకే, ఇది మనకి ఇప్పుడున్న దానికి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకుందాం. ఓకే అండి, మనకు మైక్ ఇప్పుడైతే కనెక్ట్ చేసాము. నాకు తెలిసి ఇప్పుడు మీకు వాయిస్ అనేది చాలా క్లారిటీ అయితే ఉండదు, నాయిస్గా ఉంటుంది, ఎందుకంటే మెయిన్లో ఉన్నాం కాబట్టి. ఇది వచ్చేసి మైక్, మనకు ఇది మైక్ ఇది. ఓకే, మనకి ఇప్పుడు నాయిస్ లెవెల్లో మనం ఫుల్గా ఆఫ్లో అయితే ఉంది. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ లెవెల్ ఆన్ చేస్తున్నా, మీకు వాయిస్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ అయి ఉంటుంది అంతే. అండ్ సెకండ్ లెవెల్ మీకు వాయిస్ అనేది ఇంకా కొంచెం క్లారిటీ అయితే పెరిగి ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ మోడ్ థర్డ్ లెవెల్. ఇప్పుడు చూడండి, వాయిస్ అనేది ఇంకా మీకు క్లారిటీ అయితే ఉంటుంది, చుట్టుపక్కల ఉండే నాయిస్ అనేది కూడా చాలా మటుకు తగ్గిపోయి ఉంటుంది మీకు. ఓకే, మనం థర్డ్ లెవెల్ అయితే ఉన్నాం. ఇప్పుడు చూడండి, నేను డబుల్ టైం ప్రెస్, ఇప్పుడు ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు రివర్బ్ మోడ్ చూడండి. ఓకే, ఇప్పుడు నా వాయిస్ ఎట్లా ఉంటుందంటే మీకు ఏదన్నా హాల్లో స్టేడియంలో కానీ మాట్లాడుతున్నట్లు ఒక రీసౌండ్ మాదిరిగా, అంటే సో ఈకో వాయిస్ మాదిరిగా అయితే వస్తూ ఉంటుంది ఖచ్చితంగా మీకు. ఓకే, ఇప్పుడైతే నార్మల్ మోడ్కి అయితే వచ్చేద్దాం. ఓకే, చూస్తున్నారు కదా, మనం అయితే ఇలాగా మనము ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు ఈజీగా. మనకు అసలు మైక్ ఉన్నట్లు కూడా తెలియకోకుండా చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కానీ ఇట్లా చోటు కానీ ఎక్కడైనా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇండోర్ అయితే చెక్ చేసాము, ఇండోర్ క్వాలిటీ ఎలా ఉందో నేను కూడా ఒకసారి అయితే ఇప్పుడు చూస్తాను. తర్వాత ఇంకా అవుట్డోర్ వెళ్ళి అవుట్డోర్లో కూడా చెక్ చేద్దాం. చలో అవుట్డోర్. చూస్తున్నారు కదా, మనం థర్డ్ లెవెల్ అయితే ఉన్నాం. థర్డ్ లెవెల్లో మీకు ఖచ్చితంగా వాయిస్ అనేది క్లారిటీ అయితే ఉంటుంది, చుట్టుపక్కల నాయిస్ అయితే గ్యారంటీగా అయితే మీకు తగ్గి ఉంటుంది. మనం అప్పుడు 10 feet దూరంలో అయితే ఉన్నాం, అది మనకు మ్యాక్సిమం 50 feet వరకు అయితే ఇది వాయిస్ క్లారిటీ అయితే వస్తుంది. డైరెక్ట్గా ఉంటే మనకు క్లారిటీ అనేది ఉంటుందండి. మనకు ఇట్లా పక్కనికి అట్లా ఇలా పక్కనికి మనం ఇట్లా తిరిగినప్పుడు లేదా బ్యాక్ సైడ్ అయితే మనకు వాయిస్ అనేది కట్ ఆఫ్ అవుతుంది, డిస్టర్బెన్స్ అయితే రావచ్చు. డైరెక్ట్గా ఉంటే మనకు క్లారిటీ అయితే నీట్గా అయితే ఉంటుంది. ఓకే, చూసారు కదా, మనకు అవుట్డోర్ మరియు ఇండోర్ రెండు దాంట్లో కూడా ఇది గ్రెనరో మైక్ చాలా బాగుంది. తక్కువ బడ్జెట్లో మనకు వస్తుందండి, జస్ట్ 2200 రూపీస్ మాత్రమే. అప్ అండ్ డౌన్ అయితే వేరియేషన్ అయితే ఉంటుంది మనకు. ఇది ఫ్లిప్కార్ట్లో అయితే మనకు అవైలబిలిటీ అయితే ఉంది, కావాల్సిన వారు వెళ్ళి తీసుకోవచ్చు. గ్రెనరో వైర్లెస్ మైక్, దీనికి స్పెసిఫిక్గా మోడల్ నెంబర్ అయితే లేదు. దీనిలో ఫ్లిక్ 6679 అని చెప్పేసి మోడల్ అయితే ఉంది, స్పెసిఫిక్ మోడల్ అయితే లేదు. 3 level నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. అండ్ యూనివర్సల్ అండి, మనకు 1 to 2 అంటే మనకు ఒకటేసారి 2 మైక్స్ వాడచ్చు. మనకి ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ 2-in-1 అయితే ఇది యూజ్ చేసుకోవచ్చు. కొత్తగా ఎవరైతే యూట్యూబ్ కానీ ఎవరైనా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళైతే ఈ మైక్ అయితే తీసుకోవచ్చు. చాలా బెస్ట్ ప్రైస్లో మనకైతే కొత్త మోడల్ అయితే వస్తూ ఉంది.